హలో గైస్, నేను చెప్పాను కదా సెకండ్ వీడియో అమ్మవారి శిలలు ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి ఈ వీడియో అయితే మీకు ఇప్పుడు ప్రజెంట్ చేసాం గైస్. మీకు వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫుల్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి గైస్, స్కిప్ కొట్టుకోకుండా. కొంచెం ఎక్కువ రొటీన్ గా ఉంది అంటే నేచరే ఉంది చెట్లే ఉన్నాయి అనుకోకుండా గైస్, కొంచెం ఫుల్ లెంత్ వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి. అయితే బాగుంది, చాలా బాగుంది. ఇట్లా గైస్ మీరు ఇటు పక్కన చూడండి, ఆ పైన చూస్తే మీకు సూర్యుడు ఎంత ఎర్రగా కనపడుతుందో అర్థమవుతుంది. ఏమంటే మేము కింద ఉన్న హైట్ ఉంది కాబట్టి అంత కనిపించలేదు, ఈవినింగ్ టైం కదా. మీరు ఇక్కడ చూడండి ఒకసారి పైన, ఇదంతా అదే గైస్ లోయ. మీరు చూసుకుంటే చూడండి, అంతా ఎక్కడి నుంచి చూసినా కూడా ఈ నీళ్లు పారేది అన్నమాట మొత్తం. ఇది అంతా సేమ్ అట్లనే ఉంది. మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం గైస్. చూడండి ఒక టెంపుల్. మేము ఇప్పుడు ఏంటంటే టెంపుల్ డౌన్ అనమాట, ఆ రాళ్ల కిందికి ఆ గుహల మధ్యలోకి వెళ్ళేసి వచ్చాము. అదే అదో మర్రి చెట్టు ఇదంటే గాయస్. ఇప్పుడు దట్స్ ఏ ప్రూఫ్ అనమాట. చూడండి అక్కడ అడిగానే ఇక్కడ ప్రూఫ్ వచ్చింది. ఆ చిన్న చెట్టు మీరు ఇక్కడ చూస్తే చిన్న చిన్న ఊడలు ఉన్నాయి చూడండి, ఇగో జూమ్ చేస్తున్నాను. ఇందాక నేను చెప్పాను కదా, సంజయ్ చెప్తే వినలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను నేను లైవ్ లో. అది చిన్నది బేబీ ప్లాంట్, అందుకే దాని కూడా రాలేదు. ఇది కొంచెం దాని వేర్లు చూడండి గాయస్ ఎట్లున్నాయో. ఇక్కడ నుంచి చూడండి స్టెప్స్ లాగా పైకి పోయేదానికి కొంచెం అరదాకుంది. ఇక్కడ కొంచెం కూడా సాయిల్ లేదు, అనే మట్టి లేదు, కానీ కూడా ఆ రాళ్లలోనే అది బతుకుతుంది. ఇది నాకు తెలిసి ఒక 4-5 years ఉంటుంది. చూడలు మెల్లిగా వస్తున్నాయి. ఈ మర్రి చెట్టు ఏంటంటే ఎంత ఓల్డ్ అయితే అంత కూడలు వస్తాయి. ఇంకో విషయము, అంటే చెట్టు ఒక 5-6 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అవుతాయి ఊడలు. అంటే ముందు కొమ్మలు వచ్చిన తర్వాత ఊడలు వస్తాయి. ఎట్లానే దీనికి మర్రి చెట్టుకు ఫస్ట్ చెట్టు బలం తీసుకోవాలా. ఊడలు ఏంటంటే మనం పట్టుకున్నా కూడా ఊడలంటే ఊడంది. అదేలే, మనిషి ఎంత బరువు ఉంటాడు, 60 నుంచి స్టార్ట్ అవుతాడు, 60, 70, 80. చెట్టు బలం తెచ్చుకొని ఆ ఊడలకి బలం ఇస్తాయి. అప్పుడు మనం అవి పట్టుకున్నా అవి ఊడవు. ఇంకొకటినా, ఇప్పుడు ఈ మర్రి చెట్లు పెద్ద ఎక్కువ ఊడలు ఉంటాయి, దాని దగ్గర దయాలు ఉంటాయి అంటారా, నిజమేనా? ఇది ఏంటంటే మన పూర్వీకులు అలా చెప్పడం బట్టి దాన్ని అలా చెట్టుకు అలా పేరు వచ్చింది తప్ప, ఆ సినిమాలో రాంగోపాల్ వర్మ అలా తీయడం బట్టి అలా వచ్చింది తప్ప, యాజ్ ఆఫ్ నా నాలెడ్జ్ ప్రకారం అయితే నేను చాలా చోట్ల మర్రి చెట్టు కింద మిట్ట మధ్యాహ్నం కూర్చున్నా, నాకైతే ఏం కాలేదు. మిట్ట మధ్యాహ్నం కాదు, నైట్ పూట. అంటే ఇంకోటి కూడా, నేను ఈ యూట్యూబ్ లోనే మన మాదిరి గోస్ట్ హంటింగ్ ఛానల్స్ ఉన్నాయన్నమాట, పెద్ద ఛానల్స్. మా బిగినర్స్ అనమాట, దాదాపు 10 లక్షలు ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్. వాళ్ళు కూడా చెప్తాడు అనమాట. ఒక అతను అయితే వీడియోని తీసినాడు, ఒక మర్రి చెట్టు కింద దయ్యం ఉంది అని చెప్పేసి. అంటే నేనైతే నమ్ముతాను, నా ఏ కోణంలో నమ్ముతా అంటే, ఒకసారి పాజిటివ్ ఎనర్జీ ఉంది అని అంటే అదర్ సైడ్ నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది డెఫినెట్ గా. ఆ విధంగా నమ్ముతా. గానీ మూఢనమ్మకాలు అంటే కనిపిస్తుంది, ఆ మనుషుల్ని ఇచ్చేస్తుంది, మనుషుల్ని ఆహించేసి అది చేస్తా అనేది అంతా నేను నమ్మను. కూడా ఉన్నాయి మర్రి చెట్లు, ఊళ్ళలో కూడా ఉన్నాయి. ఇప్పుడు మన మైదుకూరు దగ్గర బద్రిపల్లి అనే ఉంది, అక్కడ అల్లాడపల్లి దేవాలయాలు ఉంది. అక్కడ దేవుని దగ్గరే పెద్ద మర్రి చెట్టు ఉంది. కానీ అక్కడ ఏ రోజు కూడా అక్కడ దయ్యం ఉందని ఏ రోజు కూడా ఒక్క వార్త కూడా రాలేదు. అది ఫేమస్ అక్కడ అల్లాడపల్లి దేవాలయాలు అనేది. అవునవును, చూసాను నేను కూడా. గణపతులు నిమజ్జనం అక్కడ వాళ్ళు ఎక్కువ చేస్తారు, అక్కడే చేస్తారు డ్యామ్ దగ్గర. మరి అది అక్కడే ఉంది. మరి అక్కడ ఏ రోజు కూడా మాకు ఈ దయ్యం కనిపించింది మర్రి చెట్టు కింద, దాన్ని బట్టి నేను నమ్ముతున్నా అంతే. అదే మన చుట్టుపక్కల ఉన్న దాన్ని బట్టి మనం ఏదైనా కానీ ప్రొసీడ్ చేసుకోగలుగుతాం గాయస్, అంతే, ఇంకేం లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, మనం ఏం నమ్మొద్దు అని చెప్పట్లేదు, మేము నమ్మమంటున్నాం అంతే. చూడండి గాయస్, ఎక్కడ కూడా అంత సుధారాలు తప్పితే ఏం లేవు. మట్టి గానీ ఇసుకే గానీ ఏమి లేవు. ధ్వజస్తంభము గుడి కనిపిస్తుంది అండి. గుడి లోపలికి అయితే వెళ్ళాం గాయస్, అందులో బిగాలు కూడా లేవు. వెళ్ళాను, అది లాకేస్తారు. ఆయన అన్నాడు, మాకు దారి చెప్పిన ఆయన, బిగాలు తెచ్చుకోవచ్చు కదా అని. మేమే ఎందుకులే లోపలికి పోకూడదు కొన్ని కారణాల వల్ల అని చెప్పేసి ఊరికే బయట నుంచి చూపిద్దాం చుట్టూ అని చెప్పి సండే కదా తిన్నాము. అదే మన ఆ ప్లేస్ కి వెళ్ళొచ్చా అన్న అంటే, ప్లేస్ కు గుడికి సంబంధం లేదు కదా గైస్, అంతా కొండ. మేము లోపలికి వెళ్ళట్లేదు కదా. అవును. మీరు ఇంకోటి ఏంటంటే గైస్, ఒకసారి మా కెమెరామెన్ మీకు ఏంటంటే చుట్టుపక్కల మొత్తం చూపిస్తాడు. చూడండి, ఇదైతే ధ్వజస్తంభం అనమాట. అంటే భక్తులు మనోభావాలని మేము కించపరచొద్దని మేము లోపలికి వెళ్ళట్లేదు. కొంచెం మాట దాకా పోయి జూమ్ పోయి లోపల కనబడతాం. అట్లానే అట్లా తిరుగున్నాం. ఆ పక్క ఏమైనా ఉందేమో చూడు, చెప్పు నువ్వే. చూడండి పొలం పట్ల చూద్దాం. చిన్నది ఏంటంటే అందులో దీపం వెలిగిస్తారు అనమాట.
అంటే అంత పైకి ఎట్లా అంటే ఓకే ఇది ఇక్కడ లాగేసి పెట్టి కాళ్ళు లాగేసి మళ్ళీ పైకి పెడతారు. అంటే పోయేటప్పుడు అన్న అరుకోదా అది? లేదు, మొత్తం 4 sides డోర్స్ ఉంటాయి, మిర్రర్స్ ఉంటాయి. అంటే అట్లా కాదు, మేము పైకి లాగినప్పుడు ఆ ఎయిర్ ప్రెజర్ కి ఏం కాదా అని? లేదు 4 sides మిర్రర్స్ ఉంటాయి, మొత్తం క్లోజ్ అయి ఉంటుంది. చూడండి 4 sides మిర్రర్స్ ఉంటాయి. ఇక్కడ ప్లేట్ కూడా ఉంది చూడు. ఇది ఏదైనా కాలు కడుకోనికి ఇది నీళ్ళు లోతు ఉంటది. ఇది కోనేరు మాదిరి అంట గాయస్, ఇది కొంచెం లోతే ఉంటది, ఇది కనబడుతుంది మీకు. దాంట్లో కప్పలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. ముందు ఊరికి గుహలు ఉన్నాయి నాన్న, గుడి అదే గాయస్. ఇక్కడ ఆ పిల్లోడు చెప్పేది ఏంటంటే గాయస్, గుడి ఇటు పక్కకు వస్తే మీరు ఇక్కడ ఒక పండుగ కనపడుతుంది గుడి వెనకాల మీకు పెద్దది. దానికి కొంచెం ఏదో నామాల మాదిరి గీసిన అది ఉడతపోతామని చూడండి కరెక్ట్గా. ఆ బండరాయి పడేసి దాని కింద దేవుడు అయితే ఉన్నాడంట. దాన్ని ఈ మధ్య ఏంటంటే జనాలు కొంచెం కొలిసి బాగా పూజ చేసుకొని అన్ని చేస్తారు కాబట్టి కొంచెం కట్టినారనమాట ఈ మధ్య. ఆ కట్టినప్పుడు ఇది కూడా కొంచెం సిమెంట్ అంతా చేసినారు. ముందైతే అది కొంచెం మామూలుగానే ఉంది కింద. 2 years 3 years. ఇది వచ్చేసి ఈశ్వరుని గుడి కాదు, శివుని గుడికి ఎప్పుడు కూడా మీరు పైన చూసుకుంటే గుడి పైన నంది 4 వైపులా నంది బొమ్మ అనేది పెడతారు. ఎందుకనంటే శివుడికి నందే కాపలా అనమాట. వాహనము కాపలా కూడా ఎక్కడున్నా కూడా నంది ఉంటది. అట్లా ఒక బకెట్ తోని నీళ్లు తోడుకోవడానికి పైపు కట్టాడు చూడండి. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ లోతు లేవు కాబట్టి నీళ్ళు తోడుకొని కాలు కడుక్కోవడానికి అనమాట. కొంచెం నీళ్ళు అయితే ఎక్కువ వాటర్ కాబట్టి కొంచెం డస్టీగానే ఉన్నాయి కదా. మనకు మళ్ళీ వామకొండలో మీరు చూస్తే కనపడే గట్ట కనపడుతున్నాయి, కానీ నేను బకెట్ లో తీసి చూపించాను మీకు. చాలా క్లీన్ ఉన్నాయి నీళ్లు. కాన్లో కూడా మీరు మట్టిలోటి మేము ఇట్లా ఎత్తుకొని అయినా కూడా మీకు ఎట్లున్నాయంటే అంత క్లియర్ ఉన్నాయి నీళ్లు. ఇక మనకు కొంచెం డస్ట్ అనిపిస్తుంది నాకు. మళ్ళీ అటు పక్కకి అయితే పోదామ్మా. ఇక్కడ బాగున్నాయి చూడండి, వెరీ క్లియర్ గా, చాలా క్లియర్ గా ఉన్నాయి నీళ్ళు ఇక్కడ. ఇప్పుడు చూడండి కనపడుతున్నాయి నీట్ గా. మా పిల్లలకి అయితే థ్యాంక్స్ చెప్పాలి కదా లోకల్ వాళ్ళకి, ఎందుకంటే మమ్మల్ని నమ్మి అడుగుతాను ఇంత దూరం రావడం అనేది గొప్ప విషయం. నేను తాగి చూస్తాను. బాగున్నాయి గైస్, ఉన్నాయి. నేను తాగాను, బాగా క్లియర్ గా ఉన్నాయి. అన్న తాగుతున్నాడు చూడండి. చూడండి మీరు ఇందాక ఆయన తీసుకుంటున్నాడు కాబట్టి వీడియో కనిపించలేదు తాగేది. ఇప్పుడు చూడండి తీయవైతే ఉన్నాయంటున్నాడు. నేనైతే అప్పుడు టేస్ట్ చేశాను, కానీ ఇప్పుడు నేను ఇందాకనే తాగినా కాబట్టి టేస్ట్ చేసేం లేదు కదా. చూడండి ఈ గుండు లోపల ఉండిందనమాట ఆ శివుడు అనేది విగ్రహము, దేవుడు. దానికి ఇప్పుడు గుడి కట్టడం జరిగింది. మా మైక్ సెట్ గ్యాస్ ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకున్నారు మంచిగాని. మీరు ఇక్కడ చూస్తే ఇంకా అక్కడ ఒకటి అక్క దేవతల గుహ అని చెప్పేసి ఏదో ఉందంట. మనమైతే ఒకసారి వెళ్దాం గాయస్. కొంచెం ముందుకు చూడండి మీరు. ఈ ప్రదేశంలో కూడా కాకులు అయితే కనపట్లేదు కదా ఒక్కటి కూడా. పక్షులు కనిపిస్తాయి కానీ కాకులు అక్కడ కానీ మల్లేశ్వరంలో కానీ ఇక్కడ కానీ గ్యాస్ ఒక కాకి కూడా కనిపించలే ఇంతసేపు. ఏంటంటే మనకి ఎంత దూరం గుహలు పావురాలు తప్పితే కాకులు అనే కథే లేదనమాట. ఇక్కడ చూడండి గుహ అంతా ఎట్లుందో. ఇక్కడ చూడండి కింద కూడా మీరు చూస్తే ఒక గుడి వాల్ అనమాట, గ్రీన్ కలర్ లో మీకు జూమ్ వేస్తా చూడండి. అవ్వండి అది వాళ్ళు. అంతకుముందు ఏంటంటే అక్కడ ఒక రాయి అనేది ఇక్కడ పగిలిపోయింది చూడండి, అక్కడ ఉండింటది. దానికి కోనల్లోనూ కొండల్లోనూ గట్లలో ఉంటాడు. ఇవ్వండి గాయస్ ఇక్కడ గోవలు కనిపిస్తున్నాయి చూడండి మీకు. దాంట్లో నేను జూమ్ అయితే వేస్తున్నాను. ఒకటి ఎగిరిపోయింది, ఒకటి అలాగే చూస్తాను మీరు గాయస్. ఇవ్వండి ఇట్లా గోవలు పావురాలు తప్పించి కాకులు అయితే ఒక్కటి కనిపిలా. చూడండి గాయస్ ఎట్లుందో ప్లేస్ అనేది చాలా క్రీపీగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ వస్తే వెళ్ళిపోవాలనే రాదు. నేను అట్లానే గాయస్ ఒక గట్టి ఫీలింగ్ పెట్టుకొని వచ్చిన, ఎంతవరకు అయితే అంతవరకు ఎగ్గేద్దాం అన్న అంటానే అన్న కూడా ఓకే అన్నాడు. సో వచ్చినాము అనమాట, కొంచెం రిస్క్ చేసి వచ్చినాము. మా పిల్లలు కూడా తోడు వచ్చినారు, మాకు లోకల్ పిల్లలు. ఈ పక్షులు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, చూద్దాం వాటి నెక్స్ట్ కనిపిస్తాయి, వాళ్ళకి గూళ్ళు కనిపిస్తాయేమో చూద్దాం. గాయస్ ఇవ్వండి ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే ఇది అక్కదేవతల గుహ అంట. ఇట్లా పైన నుంచి దారి ఉంది మీకు, ఇదిగోండి ఇక్కడ అదనమాట. మనం లోపలికి వెళ్ళొచ్చబ్బా బాబు?
లోపలికి అయితే వెళ్ళొచ్చు అంటున్నాడు గాయస్. మెల్లిగా ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసి వద్దాం మనం కూడా. చెప్పులు వదిలేయాలనా? వదిలేయాలి. అయ్యో వదిలేద్దాం పట్టు, నీట్గా ఉంది పుచ్చుకోలేదు తెచ్చుకోలేదు లైట్ గా. గ్యాస్ ఇవ్వండి. అది ఆ పిల్లోడు అయితే నిలబడి చూస్తున్నాడు, అన్న కూడా పైకి పోతున్నాడు, నేను కొంచెం కింద ఉన్నా. మా పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు అందరూ. లోపల కొంచెం మబ్బు ఉంటది, లైట్లు ఏం తెచ్చుకోలేదని అంటే నాతో లైట్ అయితే ఉంది గ్యాస్, కాకపోతే నేను ఇట్లుంటదని తెలియక తాగలేదు. తెచ్చి చూడండి మనకు ఇది గైస్ గుహ. మీరు చూస్తే ఇక్కడ బండరాయి ఉండడం వల్ల లోపల కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ బానే ఉంది గైస్. లోపల కొంచెం కూర్చొని మనిషి హ్యాపీగా చేయొచ్చు. ఈ పోయిన దాంట్లో అన్న చెప్పాడు కానీ గైస్ మనకు అక్క దేవతలు స్నానం చేసే సమయంలో ఆయన చూసి, అంటే అక్కడ గొర్రెల కోసం ఆయన ఎత్తుకుతా వాళ్ళు కనపడితే వాళ్ళు నోట్లో ఏదో రాశారంట ఆయనకి నేలక మీద. అది బయటికి చెప్తే నువ్వు నిలువు శిల అయిపోతావు అని చెప్పేసి. బయటికి చెప్తా అంటే మేము ఇక్కడ కనిపించాము, అదే మేము ఇక్కడ ఉన్నాము నీకు చూసా కదా, ఇదే వార్త నువ్వు బయట చెప్తే. చూడండి ఫోటోలు కూడా ఉన్నాయి వాళ్ళవి. మనం లోపలికి అయితే పోవడం కొంచెం కష్టం అయిపోయింది గాయస్, ఎందుకంటే మొత్తం రాయి, మనం లేనిట్లేదు, జస్ట్ కూర్చొని లేదు పడుకొని వెళ్ళాలి. అదే అట్లా అంటే వాళ్ళు చెప్తారని తెలిసే నువ్వు చెప్తే శిల అవుతావు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఆయన ఎవరికో చెప్తే ఆయన నిలువు శిల అయిపోయినంట. ఇంకా ఆయన గుడి ఎక్కడుంది అనేది నాకు కొంచెం వివరాలు కావాలి. భద్రం నాయన, రిస్క్ వద్దు, నీకు అలవాటు ఉంటే పో. పిల్లోడలు వెళ్ళిపోతాయి. వీడియో కాదు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళాక ఇతను వెళ్ళా జాగ్రత్తగా పట్టుకో. గైస్ ఆయన లోపలికి అయితే వెళ్తున్నాడు. మన లోకల్ పిల్లలు ఒకరు లోపలికి వెళ్తున్నారు, ఒకరు వీడియో అయితే తీస్తున్నాడు చూడండి గైస్. వీళ్ళు ఏంటంటే కొంచెం చిన్న పిల్లలు కాబట్టి లోపలికి వెళ్ళడానికి ఈజీగా ఉంది, అందులో అలవాటు అనమాట వాళ్ళకి. మనం ఏంటంటే అంత హైట్ ఎక్కువ అయిపోయినాము, మనకు అలవాటు లేదు ఒకటి. మనం లోపలికి పోవాలంటే ప్లేస్ అయితే చాలా క్రియేటివ్ ఉంది గైస్. మన పాట ఏదైనా వస్తే పరిగెత్తడానికి కూడా స్కోప్ లేదు ఇక్కడ. వాటికి మేము ఆహారం బలి అవలసిందే తప్ప మేము పరిగెత్తే సుమత లేదు. అదే ఫ్రెండ్స్, ఆ చిన్న గుహ ఉంది కదా ఫ్రెండ్స్, అది ఈ గుహలోంచి పెద్ద కాన్లోకి పోవచ్చు అంట ఫ్రెండ్స్. ఇంతవరకు ఒకరు కూడా పోలేదు. సొరంగం ఉంది ఇక్కడ. శిలలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, అక్క దేవతల శిలలు చూడండి ఫ్రెండ్స్. జాగ్రత్త జాగ్రత్త బాబు, నిదానంగా రండి, మీరు ఇబ్బంది పడద్దు. వీడియో కట్ చేయలేదు. గాయస్ చూడండి మకాలు ఎట్లయిపోయినాయో, ఎక్కి చూడండి అంతా మనిషిగా దగ్గర సెటిల్ అయిపోయారు హ్యాపీగా. చూడండి కనబడుతుందా మీకు? చూడండి మంచిగా అంతా సెటిల్ అయిపోయారు. పైకి చూస్తే మీరు అంటే ఇక్కడ రివర్స్ చూసుకుంటే కన్నా మాకు ఇప్పుడు ఇక్కడ దిగుతుంది చూడండి, ఇట్లుంది మొత్తం కొండ. చూడండి ఇంకా పైకి వెళ్ళాలంటే ఇట్లా ఇట్లా ఈ రాళ్ళమ్మడి పడి వెళ్ళాలంట. పొలిగుండ్లకైతే ఇంకో దారి ఉందంట ఏదో, అది ఇప్పుడు లేట్ అవుతుంది అంటున్నారు. చూసాం గాయస్ వీళ్ళనంతా. గాయస్ ఇగో ఈ పిల్లలు చెప్పేది ఏంటంటే, ఒకసారి ఆ పులిగుండ్లకని అప్పుడెప్పుడో కొంచెం చిన్నగా ఉన్నప్పుడు అంట వాళ్ళ అన్న ఈ పక్క ఉన్నాడు కదా బ్లాక్ షర్ట్ పిల్లోడు నా వెనకాతల పోయి ఆడ దారి తప్పి కొండ మధ్యలో ఇరుక్కుపోయినారంట. పోయి మళ్ళీ వెనక్కి వచ్చేసి అట్లా ఉండే అంట. అంటే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుందా మొత్తం అంతా, ఇట్లా రాళ్ళు ఎక్కిపోవాలా, అటు పక్క నుంచి ఉంది దారి అంటున్నాడు. సో ఇప్పుడు తెలుసా ఆయన అంటే ఇప్పుడు తెలుసా అన్న పోవచ్చు అని అంటున్నాడు. ఇంకోటి ఆ పక్క ఓబులేసాంగ్ గుడి కూడా ఉందంట. వీరభద్ర స్వామి దేవాలయం ఎక్కడ అనేది మనకు ఐడియా రావట్లేదు. వీరభద్ర స్వామి దేవాలయం ఎక్కడ ఉన్నాను ఇక్కడ, ఆ పులిగుండ సైడ్ ఏడన్నా ఉందా? అదే పిల్లలకు కూడా అంత ఐడియా లేదంటారు. నేను ఒకసారి ఆ కథ చెప్పిన ఆయన అడుగుతాను, ఇక్కడ లేదు అది ఎట్టుంది అని చెప్పేసి. డెఫినెట్ గా అయితే గైస్ ఈ రోజు ఏంటంటే ఇక్కడికే కొంచెం మనకు పైకి వచ్చేసరికి నడుచుకుంటే కొంచెం ఓవర్ అయిపోయింది, పడిపోయినారు మా వాళ్ళు కూడా. నెక్స్ట్ వీడియోలో అంటే ఒక రోజు మార్నింగ్ టైం వచ్చేసి లంచ్ తీసుకొని వచ్చి గైస్ వచ్చిన తర్వాతనే పోదాం పులిగుండ్ల దగ్గరికి. అట్లనే ఆ పులి రాతలు ఉన్నాయంట బండల మీద, అవి ఎక్కడున్నాయి అసలు అది ఏంటి ఏమన్నా అర్థమైద్దా, దాన్ని ఒకసారి నేను ఫోటో కూడా తీసి పెడతాను, పోస్ట్ చేస్తాను నేను. మీకు ఎవరికైనా అర్థమైతే కామెంట్లో అయితే తెలపండి. సో చూడండి గాయస్, ఇది వచ్చేసి కలికాయల చెట్టు అనమాట. పిల్లోడి చేతిలో ఉన్నాయి చూడండి. ఇగో ఇదేంటంటే మావుతే కొంచెం నల్లంగా అవుతాయి, కలికాయలు అంటారు అనమాట వీటిని. ఈ కొండ ప్రాంతాల్లో బాగుంటాయి గాయస్, ఇది అమ్ముతారు కూడా, బాగుంటాయి అంటే తినేదానికి. అన్న అయితే పచ్చి తినేస్తున్నాడు కూర్చొని, దండి ఉన్నాయి గాయస్ చెట్టు కూడా. మీరు చూస్తే మీకు గ్రీన్ కలర్ కనపడదు, జూమ్ వేసి కనపడింది ఆయన ఆడున్నాయి చూడు, ఆడ గుర్తుంది చూడు. ఆ పిల్లోడైతే మీకు జూమ్ చేసి చూపిస్తున్నాడు చూడండి గాయస్, అవి పచ్చివి అనమాట చిన్నవి.
అది గ్యాస్ మీరు చూసినారు కదా అట్లా ఉంటది. మీరు పైకి చూస్తే రూటు ఘోరం గ్యాస్ అసలు చూడండి. ఇక్కడ వరకు ఎలాగోలో రాగలిగినాం. ఇట్లా ఈ బండరాలు కనిపెడతాయి కదా, దాని మీద పడి పైకి ఎక్కి అట్లా వెళ్ళాలంట మామూలుగా అయితే. ఇప్పుడు అటు పక్క నుంచి ఉంది అంటున్నారు, మరి అది కూడా ఇట్లే ఉంటదేమో అని అనుకుంటా నేను. కొంచెం కష్టం గ్యాస్. ఆ పిల్లలు రాబట్టి కూడా మాకు కొంచెం తెలిసింది ఇక్కడ, లేకపోతే కష్టము. కొంచెం ధైర్యం కూడా, ధైర్యం ఒకటి, అందరం ఉంటే ఏమన్నా వచ్చినా కూడా ఎదుర్కోవచ్చు ఒకటి గ్యాస్. ఒకరికొకరు తోడు ఉంటే తెలిసిన వాళ్ళు అంటే లోకల్ వాళ్ళు ఉంటే కనుక ఏమవుతుంది అంటే మనం కొత్తగా వచ్చినా కూడా వాళ్ళ గైడెన్స్ ఉంటుంది. వాళ్ళు సరసరా వెళ్ళిపోవడము ఏదైనా కానీ చాకచక్యం చూసుకుంటారు, ఎక్కడ ఏముంది అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో అట్లా ఎక్కడికి పోయినా కూడా ఒక లోకల్ గైడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మీరు కూడా ఎక్కడికన్నా వెళ్తే కనుక ఒక లోకల్ గైడ్ ఉంటే మాక్సిమం తీసుకొని వెళ్ళండి. మరి ఏం డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు గాయస్. తెలిసిన వాళ్ళు ఉండో కొంచెం లేదంటే కానీ ఇట్లా మేము పలానా దగ్గర నుంచి వస్తున్నాం మాకు కావాలంటే ఊరికనే చూపించే వాళ్ళు ఉంటారు. అడిగితే కూడా ఏమడుగుతారు గాయస్, 100-200 అడుగుతారు. జనరల్ గా ఇచ్చేస్తే పోద్ది. ఎన్నో చోట్ల లక్షలు పోగొట్టుకుంటున్నాం మనం. 100-200 ఏం పెద్ద విషయం ఏం కాదు. అట్లా అనమాట. ఇదైతే గుహ బయట ఉన్నాం గాయస్ మేము. చూడండి రాళ్ళు బండక మొత్తం బండరాయి అనమాట. ఇది అబ్బాయి చూడండి, ఇది మొబ్బేస్తుంది. మీరు చూసినారంటే కానీ మూలం వస్తుంది లైట్ గా. ఇది ఈరోజు మెయిన్ ఏమైందంటే గాయస్, నాన్ వెజ్ తినేసినారు. ఫుల్ గా దొరికింది ఆదివారం అని. ఎవరికి ఒళ్ళుకాలి అనమాట పైకి ఎక్కడానికి. మామూలుగానే నాన్ వెజ్ తింటే నీళ్ళు తప్పికైతాయి, ఇక్కడ అవ్వట్లేదు. మీరు చూడండి గాయస్ వే అంత ఎట్లుంది అనేది. స్లిప్ అయితే పడతాం బాగా, ఘోరంగా ఉంది. మీరు చూడండి గాయస్ రాళ్ళు ఇట్లా అనమాట. ఇట్లా ఎక్కి పోవాలా పైకి. చాలా హైట్ లో ఉన్నాయంట అవి పురుగుళ్ళు అనేటివి. నాకేమంటే వీడియో మీద బాగా ఇంట్రెస్ట్ నా ఛానలే కాబట్టి నేను కొంచెం ఇంట్రెస్ట్ గా తీసుకుంటున్నాను. వీళ్ళకి ఏంటంటే అవతలది కదా మనకు అంత లేదు అన్నట్టు సైలెంట్ అయిపోయారు. ఇక్కడ చూడండి ఈ బండరాయలు ఇట్లయితే దారి ఉంది కదా, మెల్లిగా ఎక్కైతే వెళ్ళొచ్చు పైకి నిదానంగా. జాగ్రత్తగా వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా. కొంచెం ముందుకైతే వెళ్తా చూడండి నేను. చూడండి వేప చెట్టు చూడండి ఇక్కడ మొలిచింది. ఇది అదే కదా నాయన కలికాల చెట్టు. చూడండి అడుగడుగులు ఉండే కలికాల చెట్లు. అదే చూడండి గాయస్, ఆ వైట్ కలర్ పూలు ఏదైతే కనిపిస్తున్నాయో మీకు ఇక్కడ, అదంతా పూత అనమాట. కాయలు ఇందాక చూపించినా కదా, ఫస్ట్ అట్లా వచ్చి తర్వాత మాగిన తర్వాత బ్లాక్ అయిపోతాయి. సో అదనమాట. చూడండి గాయస్ ఇక్కడ కూడా ఇదంతా హిల్ స్టేషన్. కొండల్లో అడ్వెంచర్ అని ఎందుకంటారంటే ఊరికే అన్నారు గాయస్, చాలా రిస్క్. ఏదన్నా జంతువులు క్రూర మృగాలు కనుక ఉన్నాయంటే వాడు పోతాడు, డెఫినెట్లీ పోతాడు. పక్కు నాకు చూపించు. గైస్ మీరు చూస్తే చూడండి, ఇది కూడా ఒక బండరాయి అనమాట. ఇది ఇక్కడ ఒకటి పడిపోయింది. ఇప్పుడు నేను నించున్నది ఒకటి. ఇటు పక్క చూస్తే అంతా కాలువలాగా ఉంది గైస్. ఇదంతా కూడా నీళ్లు బాగాలేదని నేను అనుకుంటున్నాను. పైకి వెళ్ళాలంటే ఇది ఇట్లా వెళ్ళొచ్చు గైస్. ఇక్కడ కొంచెం కింది దిగేసి దాని మీద సపోర్ట్ వేసి ఇట్లా ఇట్లా క్రాస్ గా, లేదంటే ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఇది కొంచెం స్లోప్ ఉంది గైస్, అది బాగుంటుంది ఏమో అనుకుంటాను నేను. మీరు రాయి చూస్తే చాలా డేంజరస్ ఉంది ఇది. అమ్మా చాలా స్లోప్ ఉంది గైస్ ఇది. బాప్రే బాప్. అమ్మ దీనమ్మ. ఇట్లా వెళ్ళొచ్చు గాయస్, ఇట్లా బాగానే ఉంది, పర్లేదు, ఇట్లా వెళ్ళొచ్చు. కాకపోతే నెక్స్ట్ వీడియోలో వెళ్దాం మనము. ఇంకా అంటే లైట్ ఫెయిల్ కావచ్చింది, టైం కూడా 6 దాటింది అనుకుంటున్నాను నేను. కొంచెం కొండ ఏరియా అనేది ఇబ్బంది. మీరు అట్లా పక్కకు చూపిన వ్యూ మొత్తం ఆనంగా చూపించు. ఆ పక్క చూస్తే చూడండి ఎక్కడ ఊరుంది, మేము ఎక్కడున్నాము, ఎంత హైట్ ఉన్నాము అనేది మీకే తెలుస్తుంది. 2-3 అంతస్తులు ఉండే ఇల్లు కూడా అక్కడక్కడ 2 అంతస్తులు అని కనపడేట్టు కూడా సరిగా కనిపించలేదు, ఆడికి కనిపిస్తున్నాయి. జాగ్రత్త మీరు. సో అట్లా అన్నమాట. కట్ చేసి నీకు ప్లేస్ ఎన్ని రోజుల నుంచి తెలుసు? అంటే చిన్నప్పటి నుంచి తెలుసా? వస్తానారా ఎప్పుడన్నా? చిన్నప్పటి నుంచి వస్తానే. ఏదైనా ఫంక్షన్ లో అయినప్పుడు వస్తానే ఉంటారు. అంటే ఎప్పుడు ఇంతే ఉంటదా? ఎప్పుడైనా నీళ్ళు ఎందుకు పారడం అందు ఎక్కువ చూసినావా? ఎప్పుడు ఇంతే ఉంటది. మీరు చూసిన కాడ నుంచి అయితే ఒక టైంలో ఎప్పుడో పురాతన టైంలో నీళ్లు బాగా పారే ఉంటాయి గాయస్. మన నాకు ఈ రోజు చెప్పే వ్యక్తి కూడా అదే చెప్పాడు, నీళ్లు పారుతుంటాయని. నువ్వునైనా ప్లేస్ కి వస్తా అంటావా ఎప్పుడైనా? అంటే జనరల్ గా వస్తారా, ఏదైనా ఫంక్షన్ మాత్రం? అంటే ఏదైనా ప్రోగ్రామ్ జరుగుతూ వస్తారా ఇక్కడ, ఏదైనా పూజలు కానీ అట్లా? ఊరికే ఏదైనా టైం పాస్ కి. ఏ క్లాస్ నువ్వు? ఏ స్కూల్? జెడ్పీహెచ్ఎస్. మన ఊరి దగ్గర గాయస్ ఉప్పులూరు జెడ్పీహెచ్ఎస్ అంట. 10th క్లాస్ అంట అబ్బాయి. చూడండి నువ్వేనా? నువ్వు ఎక్కడ? ముద్దనూరు బాయ్స్ హై స్కూల్. మన క్యాండిడేట్ అనమాట. ప్రాజెక్ట్ వర్క్ వచ్చేవాడు నా దగ్గరికి. నాకు జిరాక్స్ సెంటర్ ఉంది, మీకు అందరు తెలుసు.
అది యాక్చువల్లీ కన్సల్టెన్సీ గాయస్. అది ఏమంటే కన్సల్టెన్సీ అంటే అర్థం కాదు కాబట్టి జిరాక్స్ సెంటర్ అని పెట్టినా, అంటే అట్లీస్ట్ అట్లన్నా మనుషులు వస్తారు, పబ్లిసిటీ వస్తుంది అని. సో మన ఈ పిల్లోడు నాకు అంత గుర్తులేదు కానీ చూసినట్టయితే ఉంది, కానీ ఆ పిల్లోడే నేను ఊర్లోకి పోతే గుర్తుపట్టి ఏమన్నా ఇక్కడ వచ్చినారు అని అంటే ఇట్లా పనిరా బాబు అంటే వస్తాం పని చెప్పి మా కోసం అదే పనిగా వచ్చినారు అనమాట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. అది చెప్పయ్యే కెమెరామెన్, నా కెమెరామెన్ ఈ పొద్దు వాడిపోయినాడు. కెమెరా మొత్తం నేను పట్టుకోండా, పేరుకి ఆయన కెమెరామెన్ వాడిపోయినాడు. ఏమో మరి కూర్చోన్నాడు. చెప్పయ్యా నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. చాలా బాగుంది ఇక్కడ. కాకపోతే అక్కడ వెహికల్స్ రావడం ఇబ్బంది కారణంగా నడుచుకుంటూ వచ్చేసరికి మొత్తం అలసిపోయినాము. అందుకే కెమెరా కూడా మా మెంబర్ కి ఇచ్చేసినాము. నేను కెమెరామెనే గానీ కెమెరాని ఈ రోజు నేను ఏమి హ్యాండిల్ చేయలేదు, అంతా ఆయన హ్యాండిల్ చేసుకున్నాడు. ఎనర్జీ మొత్తం అవుట్ అయిపోయింది నాలో, ఏం లేదు. వాటర్ కూడా తాగేసి పెడుతున్నా ఇంతసేపు. అయితే చల్లదండి ఇక్కడ, అన్ని కొండ ప్రాంతం మొత్తము చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వచ్చినాను ఇక్కడ ప్లేస్ కి, ఎప్పుడు రాలేదు నేను. ఇది చాలా బాగుంది. మీరు కూడా వీలుంటే ఇక్కడికి వచ్చి చూడండి, బాగుంటది. సో అన్న మీరు చెప్పండి అన్న. మీరు ఒక నిమిషం. అన్న ఏంటంటే లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి వచ్చాడు. అన్న ఏంటంటే నేను యాక్చువల్లీ నాకు ఫస్ట్ వేరే పిల్లలు ఉండే కదా, మీకు తెలుసు, ముందు వీడియోలు చూస్తే తెలిసిపోతుంది. ఆ పిల్లలు సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు రాలేమన్నా అని చెప్పేసి అన్నారు. అంటే నేను చెప్పాను మీ ఇష్టం రా, మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రాండి, నాకేం ఇబ్బంది లేదు. అట్లని అన్న అడగలేదని చెప్పి అనుకోవద్దు, నేనైతే అడగను, మీరు వస్తా అంటే రాండి లక్షణంగా అని చెప్తా. సో అప్పుడు ఇంకా ఒకసారి అన్నని అడిగాను. అన్నని అడిగితే వస్తాను, దాన్నే ఉంది, చేస్తాను, సండే టైమ్స్ అయితే ఖాళీగానే ఉంటాను, సో చేస్తా అని చెప్పేసి అన్నాడు అన్న. అప్పుడు ఇంకా అన్నతో కొన్ని షార్ట్స్ కూడా చేసాం గాయస్. మేము దాదాపు ఒక 8-10 షార్ట్ల దాకా చేసాము. చేస్తే ఇట్లనే లాస్ట్ ఒక వీడియోకి ఈ వీడియోకి కూడా అన్న వచ్చాడు. ఇంకోటి మేము ఫన్నీ వీడియో కూడా చేసాం గాయస్, దాంట్లో కూడా ఉన్నాడు, మీకు అప్లోడ్ అయినప్పుడు తెలుస్తుంది. సో అన్న పేరు వచ్చేసి కిరణ్ అనమాట. అన్న జాబ్ వేరే మెడికల్ బిల్డింగ్ దాంట్లో జాబ్ చేస్తారు అన్న. సో అన్న బాగా ఇంట్రెస్ట్ అనమాట ఇట్లా అడ్వెంచర్స్ అవి ఇవి. మాకు కూడా ఒక రకంగా చెప్తే పెద్దోడు కాబట్టి కొంచెం ధైర్యం అనమాట అన్నం తోడుకొని వస్తే. పిల్లలతో వచ్చేదానికి ఏంటంటే ఇప్పుడు నేను కంట్రోల్ చేయాల్సి వస్తాండేది. నేను ఆయన అల్లరు అనమాట, ఒకడంటే ఒకటి పడి సావదు, కొడుకొని వస్తా అంటారు ఊరికే. అప్పుడు అన్న వచ్చిన తర్వాత ఏమైపోతుందంటే మా కెమెరామెన్ కెమెరా పట్టుకుంటాడు, అన్న కొద్ది సైలెంట్ గా పోతా ఉంటే మేము కూడా ఫాలో చేసుకుంటూ వస్తా ఉంటాం. కొంచెం కంఫర్ట్ ఉందన్నమాట, అన్న బైక్ కూడా దోసుకొని వస్తాడు కాబట్టి మాకు రావడానికి పోవడానికి కొంచెం అన్న కూడా సపోర్ట్ అనమాట. అంటే మేము 4 పోదామని అంటే లేదు లేట్ అవుతుందేమో, 2కే పోదాము, ఏముంది అక్కడ అంతే కొండలలో మనకి చెట్లు ఉంటాయి కాబట్టి నీడే ఉంటది కదా అని అట్లా అనమాట. మొత్తం ఇంప్రూవైజ్ చేస్తాడు ముందుకి. సో అన్న చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, ఏం కదా. ఐ గెస్ లాస్ట్ వీడియో చూసాను కదా, దాని రిలేటెడ్ పార్ట్ 2 ఇది. సో ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైం, నేను ఇక్కడ తెలియదు, ఇక్కడ లోకల్ గైస్ తీసుకొని వచ్చాము. బాగా అక్కడ కన్నా ఇక్కడ కూడా సేమ్. అక్కడ ఏంటంటే కొంచెం వాటర్ ఫెసిలిటీ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది, అంత మించింది ఏం లేదు. బట్ ఇక్కడ కూడా చాలా ప్రెజెంట్ గా ఉంది ప్లేస్. అండ్ దట్టు మొత్తం హిల్ స్టేషన్, వాటర్ క్యారీ చేసుకోవాల్సిందే మీరు. అండ్ దట్టు ఎక్కువ ఇవాళ సన్నీగా ఉంది, ఎండగా ఉంది. ఎండకి బాగా వాటర్ పోతున్నాయి, వాటర్ క్యారీ చేసుకోండి. ఒక ట్రెక్కింగ్ మాల్ ఉంటుంది, ఇది ఫ్లాట్ గా అయితే ఉండదు, మొత్తం అప్ అండ్ డౌన్స్ ఉంటది, కొంచెం ఆయాస పడుతుంటారు. బట్ వీకెండ్స్ విజిట్ చేసి చాలా ప్లెజెంట్ గా ఉంటది ప్లేస్, చాలా పీస్ఫుల్ గా ఉంటది. ఇక్కడికి వస్తే మాత్రం మీరు ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేకున్నా నేను, అంత ప్లెజెంట్ గా ఉంది. నీకెట్లా అనిపిస్తుంది నేను ఇప్పుడు ఇక్కడ? నేను కూడా ఫస్ట్ టైం గైస్ అనమాట, అంటే ఇక్కడ రావడము. అంటే నాకు ఆ కాన్ తెలుసు కానీ ఇంతకుముందు పోయినా కానీ 2-3 సార్లు ఇది తెలియదు అనమాట. నేను అక్కడ పెద్ద ఆయన తోటి స్టోరీ అడిగి చెప్పించుకున్నప్పుడు నాకు ఇది తెలుసు. కాకపోతే ఇక్కడికి అంటే ఇది రోడ్డు మీద నుంచి గుడి అయితే 2-3 కనిపించినాయి గైస్ లాస్ట్ టైం ఆ కాను పోయేటప్పుడు. ఏది ఎక్కడ అంటే దాని రూట్ ఏంటి అనేది మనకు పర్టికులర్ గా తెలియదు. సో మన లోకల్ పిల్లోడు నన్ను గుర్తుపట్టి నేను వస్తా పదన్నా చూపిస్తా అని చెప్పి మొత్తం వాళ్ళే అనమాట మాకు ఇక్కడ గైడెన్స్ చూపించడము, ప్రతిదానికి రావడము. సో అట్లా ఇక్కడ ఏంటంటే నాకు చెప్పింది ఏంటంటే దీన్ని నాయనస్వామి కోన అంటారంట. నాయనస్వామి అంటే ఇప్పుడు శివుడిని పిల్లస్వామి అంటారు, నాయనస్వామి అంటారు, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి అనమాట శివుడికి. తెలుసు కదా గాయస్ మనకి ఇప్పుడు దేవుళ్ళకి ఒక పేరు అనేది ఉండదు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి శ్రీనివాస్ అంటారు, నారాయణ అంటారు, గోవింద అంటారు, ఇట్లా రకరకాలు ఉంటాయి. సో అదనమాట. ఈ వాటర్ ఫాల్ ఏదైతే మనం చూపించినామో ఫస్ట్ లో కూడా అదంతా ఏంటంటే నారవ అంటారంట. నారవ అక్కదేవతల దగ్గర నుంచి అంటే ఈ గుహ దగ్గర నుంచి నారవ అనమాట. ఇది గుహ ఏం లేదు, ఇదే గాయస్ మనం రైట్ సైడ్ ఉండేది, మనం దీని లోపలికి పోయినది నాకు పిల్లలు. సో నారవ అంటారంట దీన్ని. నారవ అంటే ఏం లేదు గాయస్, ఇప్పుడు మనము పొలాల్లో కూడా నారవ పడింది అంటారు. అంటే ఏంటంటే ఒక గుంత మాదిరి పడి మట్టి కొట్టుకొని పోయి మట్టి ఏమి ఉండకుండా నీళ్లు పోతా ఉంటాయి అనమాట. ఇన్ ద సెన్స్ పిల్ల కాలువ ఆ టైప్ అనమాట. ఇదైతే క్లియర్ గా నీళ్లు పోయేదే గాయస్. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు చూసుకుంటే
కనిపిస్తుంది నీట్ గా ఆ ఉప్పు మరకలు, అక్కడ కొంచెం అక్కడక్కడ నీళ్లు. ఇక్కడ నుంచి ఆ కిందికి వెళ్ళేసి ఆ గుడి పక్క నుంచి అట్లా కాలువలోకి రైట్ సైడ్ దిగి, ఆ రైట్ సైడ్ నుంచి మనం ఇందాక నడుచుకుంటూ పోయి చూపించాం కదా గైస్ ఫస్ట్ లోనే, ఆ దాని గుండా లాస్ట్ వరకు వెళ్ళిపోతాయి అనమాట. చాలా దూరం ఉంది అట్లని. అయితే ప్లేస్ మటుకు మొత్తం హిల్ స్టేషన్ గైస్, మట్టి ఇసుక చుక్క అనేది లేదు ఎక్కడే గానీ, మొత్తం శుద్ధరాళ్ళు కొండరాళ్ళు. ఇట్లా పెద్ద పెద్ద బండరాలు అయితే చెప్పబట్టదు గైస్, ఎక్కడ పడితే అక్కడ ఏ యాంగిల్లో పడితే యాంగిల్లో ఉన్నాయి. పడతదేమో అని భయం ఒక పక్క ఉంది కానీ మళ్ళీ పడదులే అంటే అది ఇన్ని సంవత్సరాల నుంచి పడింది, ఇప్పుడు ఎందుకు పడుతుంది అని ఒక ధైర్యం కూడా ఉంది. అక్కడ అంటే ఆ కాలంలో ఉన్నంత గ్రీనరీ అయితే ఇక్కడ అనిపించలేదు, నాకు కొంచెం తక్కువే అనిపిస్తుంది దాంతో కంపేర్ చేస్తే. అంటే అక్కడ మనుషుల నుండి చూసుకునేది కాబట్టి అది వేరు, ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇది వేరు. అయితే ఎక్సలెంట్ ఉంది గైస్. బండ్లు కూడా ఇంకా కొంచెం దూరం వచ్చేది అనుకుంటే బాగుండు, అలసిపోకుండా కొంచెం పైకి పోయేదానికి ట్రై చేద్దాము. అలసిపోయినారు బండ్లు గానీ వస్తేవే ఈ మధ్య కరువు పని అనేసి మట్టి అంతా రోడ్డు మీద వేసేసారు. అది గైస్, బండ్లు ఇంత ముందు వచ్చేవంట, ఈ మధ్య కరువు పని అది ఇది అనేది అంతా తవ్వి ఆ రోడ్ల పైన వేయడము. సో అంతా శుద్ధ అయిపోయింది. ఆ బండ్లు రావడం కొంచెం ఇబ్బంది అనమాట, జరిగిపోవడం, కింద పడడం, రిస్క్ చేయలేం కదా గైస్ తెలిసి. సో అట్లా ప్లేస్ అయితే చాలా బాగుంది. నేను కూడా గైస్ జనరల్ గా నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, బయటకు వచ్చేవాడిని కాదు అసలు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ అవుట్ సైడ్. ఎందుకంటున్నానంటే నాకు సో మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ 7-7:30కి వెళ్తే నైట్ 9-9:30 వరకు షాపే సరిపోతుంది. ఈవెన్ అన్న కూడా అంతే, మార్నింగ్ ఎప్పుడో 8కి డ్యూటీ అంటే లాగిన్ చేసుకుని డ్యూటీ ఎక్కితే సాయంత్రం 6:30-7కి డ్యూటీ అయిపోతుంది. ఫ్యామిలీ మ్యాన్ కాబట్టి ఆయనకి ఇంట్లో తెచ్చేటివి తిరిగేటివి ఉంటాయి. మనం బ్యాచులర్ కాబట్టి మన షాప్ లోనే అనమాట 9-9:30 వరకు. ఇన్ కేసు 8-8:30కి ఒక్కొక్క రోజు వచ్చినా కూడా ఎప్పుడన్నా తినడానికి బయటికి పోవడం, లేకపోతే ఇంకా పడుకోవడం ఇంట్లోనే తినేసి ఏదైనా మూవీస్ అవి చూసుకుంటా. సండే వచ్చింది అనుకోండి మధ్యాహ్నం దాకా షాప్ పెడతాం 3 ఉంటే, లేకపోతే మనుషులు ఏం లేరు వర్క్ ఏం లేదు అనుకుంటే కనుక సాటర్డే ఈవినింగ్ పోయేటప్పుడే ల్యాప్టాప్ ఎత్తుకొని వెళ్ళిపోతాం ఇంటికి. ఇంట్లోనే కూర్చొని మూవీస్ చూసుకోవడము, కొద్దిసేపు టైం పాస్ చేయడం చేస్తాం అనమాట. ఇక్కడ ఎప్పుడైతే యూట్యూబ్ అనేది ఒక 2.5 months 3 months ముందు నేను స్టార్ట్ చేశానో, ఓ 3 months అయిండొచ్చు గాయస్ అందాజులే. ఎందుకనంటే 2.5 months అయిండొచ్చు ఎగ్జాక్ట్ గా. 50 వీడియోస్ నేను పోస్ట్ చేశాను. కంపల్సరీగా డే బై డే నేను యూట్యూబ్ లో పోస్ట్ చేస్తాను వీడియోస్, మీకు తెలుసు. సో ఆ లెక్కన 2.5 months అయి ఉంటుంది నేను స్టార్ట్ చేసి. అప్పటి నుంచి ఒక ప్లేస్ అంటే నాకు సండే 2 రోజుల్లో సండే ఉందంటే శుక్రవారం నుంచి అదే పనిలో ఉంటాను. అంటే ఏ ప్లేస్ తిరుగుదాం, ఏది బాగుంటది, మనకి దాని స్టోరీ చెప్పేవాళ్ళు ఎవరున్నారు, దాన్ని ఏ విధంగా అనుకోవాలి. ఎందుకంటే మన ఇక్కడికి వచ్చి ఊరితో చూపించిపోతే అది బాగుండదు కదా, దాని గురించి తెలియాలి కొద్దిగా, దాని హిస్టరీ చెప్పాలి, అది ఎట్లా ఫామ్ అయినది అనేది చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ కూడా శివుడు, మనకి ఇక్కడ వెలిసిన శివుడు కూడా స్వయంభూ అన్నమాట. స్వయంగా కొండలలో గుహలో వెలిసింటే దానికి గుడి కట్టారు. ఇక్కడ మనుషులు ఎవరు తెచ్చి ప్రతిష్ట చేయాల విగ్రహాన్ని. ఇన్ కేసు ఈ మధ్య కొత్తగా చేసినా గానీ ముందైతే స్వయంగా వెలిసినటివే. దాదాపు ఇట్లాంటి గుళ్ళే తిరుగుతా గాయస్. ఎందుకనంటే పురాతనమైనవి, ఇంత దూరం వచ్చి రేపు చూపించేవాడు కూడా ఎవరు ఉండరు. ఉన్నారు కొంతమంది పెద్ద ఛానల్స్ ఉండేవాళ్ళు, ఇట్లా పాత ప్లేసులు తీసుకోవాలి కానీ పెద్ద పెద్ద ఫేమస్ ప్లేసెస్ తీస్తారు అనమాట బయట ఊరికి పోయి. ఇట్లా చిన్న చిన్న ఊర్లలో ఎత్తుకుంటే ఇవన్నీ మా చుట్టుపక్కల ఊర్లే గాయస్, చాలా ఉన్నాయి. ఇంకా పెద్దోళ్ళు కూడా ఊర్లలో ఉండే కూడా పురాతనమైనవి తీయండి అంటే ఊర్లలో నేను ఎక్కువ లేదు, ఇట్లా కొంచెం కొండ ప్రాంతాలు ఊరు బయట ఎక్కడన్నా ఉండేటివి ఎక్కువ తీస్తా ఉంటాను. ఈ ప్లేస్ బయటికి రావడం అనేది మంచి ఎక్స్పీరియన్స్ గాయస్. ఇది సండే ఒక టైం పాస్, ఒక మంచి నేచర్ ఎంజాయ్ చేసినట్టు ఉంటది. ఓకేనా, ఒక వీడియో తీయడం కూడా ఒక ఆనందం అనమాట. ఇవన్నీ గుర్తులు, ఇవన్నీ రేపు ఒక వీడియోస్ అనేది రేపు ఒకసారి చూసుకుంటే రీకలెక్ట్ చేసుకుంటే, అంటే ఆ రోజు ఎట్లా ఎక్కినాము, ఎట్లా పడినాము, ఆ రోజు ఆ పడిన విన్యాసాలు ఇవన్నీ గుర్తు వస్తే నవ్వు వస్తా ఉంటది అనమాట. బాగుంటది, చాలా బాగుంటది. అయితే దీనికి ఇంకా ఇక్కడికి అయిపోలేదు గైస్, దిస్ ఇస్ నాట్ అన్ ఎండ్, ఇంకా ఉంది. దీని తర్వాత మేము తెలుసుకోవాల్సింది ఒకటి, మా పిల్లలు చెప్పేది ఏంటంటే పులిగుండ్లు అంటే ఒక గుండు మీద ఒక గుండు 7 ఉంటాయంట అట్లా పెద్దవి. ఇంకా మన తలకాయ ఎత్తి చూస్తే చూసినంత ఉంటదంట, అంటే కనపరాదు ఎడ్జ్ ఎంత వరకు అనేసి అంత ఉంటదంట. తర్వాత వీరభద్ర స్వామి గుడి, అంటే ఆయన ఏంటంటే నిలువుశిల అయిపోయిన ఆయన, అది ఎక్కడుంది అనేది అయితే కొంచెం మిస్టరీగా ఉంది గాయస్. ఎవరు దాని గురించి వివరం చెప్పట్లేదు. నేను ఆ పెద్ద ఆయన ఒకసారి తీసుకురావడానికైనా ట్రై చేస్తాను కొంచెం నిదానంగా. ఫైనల్ అయితే గాయస్ కొంచెం టైం తీసుకున్నా గానీ అంటే కనుక్కుంటాం ఆ గుడి ఎక్కడుందని కనుక్కొని మీకు డెఫినెట్ గా వీడియో అయితే నేను తీసి చూపిస్తాను. అట్లనే ఇక్కడ ఇంకొకటి అదేం గుడి అన్నా కానీ అక్కడ ఉండేది ఓబులేశ్వర స్వామి గుడి అంట, సేమ్ దీని మాదిరి ఉంది గాయస్, కొండ ప్రాంతంలోనే ఉంది. అది కూడా కుదిరితే నేను అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, ఎంజాయ్ చేశారని మీరు అనుకుంటే ఇట్లాంటి ప్లేసులు ఎక్కడైనా ఉంటే మా కమెంట్ లో తెలిపితే మేము ఎంత దూరం అన్నా సరే వచ్చి మేము వీడియో తీయడానికి. ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలిసిన ఏమన్నా ప్లేసెస్ ఉంటే చెప్పండి, వచ్చేదానికి ట్రై చేస్తాం. అలాగే ఈ ఇద్దరు నాగ, హర్ష, విష్ణు మాకు ఇంత దూరం వచ్చి మాకు ఈ ప్లేస్ చూపించడము,
సపోర్ట్ ఇంకా చెప్పడము ఏదైనా తెలియనివి మాకు సపోర్ట్ గా రావటము మాకు చాలా ఆనందంగా ఉంది. ఇద్దరికి థ్యాంక్ యూ రైట్. ఓకే గైస్, అందరూ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి. గైస్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో గైస్ ఇక్కడైతే ఎండ్ అవ్వలేదు. దీని తర్వాత ఇంకా థర్డ్ పార్ట్ పులిగుండ్లు అయితే ఉన్నాయి గైస్. మేము ఈరోజు టైం లేక లాస్ట్ వీడియోలో మీకు అంతా చూపించలేకపోయాము. నెక్స్ట్ వీడియో మీకు ఆ పులిగుండ్లు ఏంటి, ఆ రాతలు అవన్నీ మీకు చూపిస్తాం అనమాట. నెక్స్ట్ వీడియో అయితే కనుక వీలైనంత తొందరగా మీకు పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్.